శ్రీకాకుళం పట్టణ కేంద్రంలో ఫిబ్రవరి 6, 7, 8, 9 తేదీల్లో జరిగే ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ మాజీ జాతీయ కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. స్థానిక ఎన్ఆర్ దసరి క్రాంతి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో తొక్కారని, నిరుద్యోగులకు తీవ్ర మోసం చేశారని అన్నారు. దేశంలో 4,28,278 మంది మహిళలు పైన 1,49,404 చిన్నపిల్లల పైన దాడులు, హత్యాచారాలు జరిగిన ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం వాడిని నిలువరించే పరిస్థితి లేదని అన్నారు. దేశాన్ని గొప్ప సంపదగా నిలవాల్సిన యువశక్తి ప్రభుత్వాలు నేరస్తులుగా, విచ్ఛిన్నకారులుగా మారుస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలో జరిగే ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలో అనేక అంశాలపై చర్చించి భవిష్యత్తులో పోరాటానికి నాంది పలుకుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మోజాడ యుగంధర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి జి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభలో చర్చించి పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యువజన సమాఖ్య ఏమేమి మహాసభను విజయవంతం చేయడానికి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వ్యాపార వర్గాలు, వాణిజ్య వర్గాలు, రాజకీయ శక్తులు, ఇతరేతర మిత్రులు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాము. శ్రీకాకుళంలో మొట్టమొదటిసారిగా 6, 7, 8, 9, 10 తారీఖుల్లో జరుగుతున్నాయి. గతంలో అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర జిల్లా కార్యదర్శిగా, అధ్యక్షుడిగా గతంలో పనిచేసి ఉన్నాం కాబట్టి ఆ సంఘానికి సంబంధించినటువంటి మహాసభలు జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి సందర్భంగా ఆ మహాసభలు జయప్రదం కావాలనే ఆకాంక్షతో ఈరోజు ఆ సంఘానికి అనేక రకాలుగా సహాయపడాలని చెప్పేసి దాతలకి, పట్టణ ప్రజలకి, జిల్లా ప్రజలకి రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదు సరికదా. ఈరోజు ఉద్యోగాల్లో ఉన్నటువంటి వైన్ షాపుల్లో పనిచేస్తున్నటువంటి, అలాగే వాలంటీర్లకి, ఇంకా ఇతరత్ర అనేక రంగాల్లో పనిచేసినటువంటి ఉద్యోగులకి నిరుద్యోగులుగా మార్చి వాళ్ళ నుండి ఆ వ్యవస్థల నుంచి వాళ్ళకి బయటికి పంపించేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి యువజన సమైక్య, అఖిల భారత యువజన సమైక్యగా ఈ జిల్లాలో అనేక పోరాటాలు, వాళ్ళకి సంబంధించిన ఉద్యమాలు చేపడుతున్నారు. భవిష్యత్తులో కూడా ఈ జిల్లాలో కొత్త పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలి, వ్యవసాయ ఆధారితమైనటువంటి పరిశ్రమలు రావాలి, ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి పరిశ్రమలు రావాలని చెప్పేసి, అలాగే మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా గుట్కా, ఖైనీ, మద్యపాన నిషేధమైనటువంటి అనేక సమస్యల మీద ఈ జిల్లాలో అఖిల భారత యువజన సమైక్య పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి ఈ మహాసభలు, రాష్ట్ర మహాసభలు జరుగుతున్నటువంటి శ్రీకాకుళం ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలు జయప్రదం కావాలని ఇంకొకసారి ఆకాంక్షిస్తూ ప్రజానీకం అందరూ ఈ మహాసభలకి ఆర్థికంగా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.